హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్కి టెట్ రిజల్ట్స్ సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకు వచ్చింది. చూడండి, ఏపీ టెట్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక ఫ్లాష్ న్యూస్ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, హెడ్లైన్స్లో ఒకటి స్క్రోల్ అవుతూ ఉంది ఏపీ టెట్ రిజల్ట్కి సంబంధించి. అదేవిధంగా దానికి సంబంధించి ఒక న్యూ అనే ఒక ఫ్లాష్ న్యూస్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, క్యాండిడేట్స్ may note that the TET result will be announced after clarification from election commission అంటూ మనకి ఒక ఫ్లాష్ న్యూస్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి టెట్ రిజల్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ తర్వాత మనకి రిలీజ్ చేస్తామంటూ ఇవ్వడం జరిగింది. అంటే మనకి డిఎస్సి సంబంధించి డిఎస్సి కండక్ట్ చేయాలా వద్దా, తర్వాత టెట్ రిజల్ట్ అనేది రిలీజ్ చేయాలా వద్దా అంటూ ఈ రెండు విషయాల మీద మనకి ఎలక్షన్ కమిషన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ మేరకే మనకి టెట్ రిజల్ట్ విడుదల, అదేవిధంగా దాని తర్వాత డిఎస్సి అనేది పెట్టాలా వద్దా అనే విషయం కూడా వారు చెప్పే విధంగానే, అంటే డిఎస్సిని కండక్ట్ చేయమంటే డిఎస్సి కండక్ట్ చేస్తారు, లేదా డిఎస్సిని పోస్ట్పోన్ చేయమంటే పోస్ట్పోన్ చేస్తారు. ఆ విషయం కోసం అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ప్రకటన కోసం ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా, ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వెయిట్ చేస్తుంది. యాక్చువల్గా మనకి ఏపీలో 28వ తేదీ నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కావాలి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే 21వ తేదీ టెట్ రిజల్ట్ అనేది ఇంకా విడుదల కాలేదు. అదేవిధంగా సెంట్రల్స్ చూజ్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ కూడా ఇంకా డిస్ప్లే కాలేదు. కాబట్టి ఈ రెండు కావాలి అంటే, ఈ రెండు కూడా మనకి లింక్స్ అని ఓపెన్ కావాలంటే టెట్ రిజల్ట్ కావాలి, అలాగే వెబ్ ఆప్షన్స్ లింక్ కూడా ఓపెన్ కావాలి అంటే మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన మేరకే, వారు ఇచ్చిన సూచన మేరకే మనకి ఇక్కడ ఆ రెండు కూడా టెట్ రిజల్ట్ రాబోతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారు. మరి డిఎస్సిని కండక్ట్ చేయమంటారా, వాయిదా ఏమంటారా, టెట్ రిజల్ట్ అనేది విడుదల చేయొచ్చా లేదా అనేది వారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంగీకారం మేరకే ఇక్కడ జరగనుంది. సో కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ ఏపీ టెట్ వెబ్సైట్లో మనకి ఎలా కనిపిస్తూ ఉంది. టెట్ రిజల్ట్ అనేది మనకి క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ మనకి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అది మనకు తెలుస్తుంది. టెట్ రిజల్ట్ అనేది విడుదల చేస్తాము అంటే మనకి ఇక్కడ టెట్ వెబ్సైట్లో మనకి ఒక న్యూ అప్డేట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, మనం వెయిట్ చేద్దాం. ఈరోజు ఈవినింగ్ లేదా రేపు కానీ మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఈ డిఎస్సిపై ఒక ప్రకటన రానుంది. డిఎస్సి నిర్వహించుకోవాలా లేదా వాయిదా వేయాలా అనే విషయాన్ని మన స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.